చిన్న గొడవ అమెరికాలో దారుణానికి దారితీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఓ భారతీయుణ్ణి అతని కింద పనిచేసే వ్యక్తి కత్తితో తల నరికి చంపాడు. టెక్సాస్ సిటీ డల్లాస్లో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. మృతుడిని కర్ణాటకకు చెందిన నాగ మల్లయ్యగా గుర్తించారు. అసలు ఏం జరిగింది? అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వెంటాడి కత్తితో తల నరికి 2 సార్లు కాలితో తన్ని ఆ తరువాత ఆ తలను తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేశాడు నిందితుడు. వాషింగ్ మెషిన్ గురించి జరిగిన చిన్న గొడవకు ఎవరూ ఊహించని విధంగా కిరాతకానికి ఒడిగట్టాడు. బాధితుడి కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కర్ణాటకకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్ సిటీలోని డౌన్ టౌన్ సూట్స్ మోటల్లో మేనేజర్గా ఉన్నాడు. యోర్దనిస్ కోబాస్ మార్టినెజ్ అనే వ్యక్తి ఆయన దగ్గర పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం మోటల్లో గదిని శుభ్రం చేస్తుండగా విరిగిపోయిన వాషింగ్ మెషిన్ ను వాడొద్దని మార్టినెజ్ కు సూచించాడు నాగమల్లయ్య. లాంగ్వేజ్ సమస్య కారణంగా ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మార్టినెజ్ ఆవేశంతో ఊగిపోతూ నాగమల్లయ్యపై కత్తితో దాడి చేశాడు. మార్టినెజ్ నుంచి తప్పించుకుని నాగమల్లయ్య తన భార్య కుమారుడు ఉన్న వైపు పరుగు తీశాడు. కానీ ఆ దుర్మార్గుడు వదల్లేదు. మోటెల్ ఫ్రంట్ ఆఫీస్ వరకు వెంటాడి కింద పడేసి విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ఈ దాడిలో నాగమల్లయ్య తల తెగిపడింది. అయినా మార్టినెజ్ అక్కడితో ఆగలేదు. ఆ తలను కాలితో తన్నడంతో అది బయటకు దొర్లుకుంటూ వెళ్లిపోయింది. ఆ తరువాత దానిని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేశాడు. ఈ దారుణమంతా మల్లయ్య భార్య కుమారుడి ముందే జరిగింది. రక్తంతో తడిచిన చేతులతో బయటకు వచ్చిన మార్టినెజ్ ను చూసి జనం హడలెత్తిపోయారు. భయంతో పరుగులు తీశారు. నాగమల్లయ్యను హత్య చేసిన మార్టినెజ్ ను టెక్సాస్ పోలీసులు అరెస్టు చేశారు. అతడికి నేర చరిత్ర ఉందని గుర్తించారు. ఆటో దొంగతనం, బాలికపై వేధింపుల వంటి కేసుల్లో గతంలో అరెస్టయ్యాడని పేర్కొన్నారు. క్యాపిటల్ మర్డర్ కింద మార్టినెజ్ పై అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. నేరం రుజువైతే అతడికి పేరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష లేదంటే మరణదండన పడే అవకాశం ఉందన్నారు. మల్లయ్య హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భారత కాన్సులేట్ మృతుడి కుటుంబంతో టచ్లో ఉన్నామని, అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది.